కూడొచ్చిన మీకు అందరికీ, అలాగే యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సందేశము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ యొక్క సందేశం విన్న వారిలో మీ యొక్క కామెంట్స్ తెలియచేయచ్చు. మీ యొక్క స్పందన కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయచ్చని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశము చాలా ఆసక్తికరంగా, ఆలోచింపదగిందిగా క్రైస్తవ విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించే విధంగా ఇది ఉండబోతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలి, పూర్తిగా వినాలి. అంతేకాకుండా మీ యొక్క అమూల్యమైన సలహాలు లేదా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయొచ్చని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మన మధ్యన యూట్యూబ్లో ఒక సందేశాన్ని ఒక దైవజనుడు చెప్పగా వింటూ ఉన్నాను. ఆ సందేశం విన్న తర్వాత నేను ఒక కామెంట్ చేశాను. ఏంటంటే, సాతాను కొంతమందిని పుట్టిస్తాడో లేదో సరైనటువంటి ఆధారం లేదు, కానీ మనుషుల సావుకి సాతాను కూడా కారణమవుతాడు అని చెప్పాను. ఏంటండి, మనుషులు పుట్టడానికి కారకుడు సాతాను అయి ఉంటాడో లేదో సరైన ఆధారం లేదు, కానీ మనుషుల సావుకు మాత్రం సాతాను కారకుడై ఉంటాడు అని ఒక కామెంట్ చేసి, దాని కింద ఉదాహరణగా యోబు యొక్క పిల్లలు వారి యొక్క మరణాన్ని గురించి నేను ప్రస్తావించాను. ఆ తర్వాత ఆ కామెంట్ని అనుసరించి ఎవరో ఒక సహోదరుడు, మోహన్ ఏదో పేరు ఉంది, రామ్మోహన్ ఏదో పేరు, అతను చాలా కామెంట్లు పెట్టాడు, వాదోపవాదాలు పెట్టుకుంటూ వచ్చాడు. ప్రియులారా, నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ఈ లోకమంతటిని, ఈ మనుషులందరినీ కూడా ఎవరు సృష్టించారు? కీర్తన గ్రంథంలో 100వ కీర్తనలో 2వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అని రాయబడింది. అంటే సమస్త దేశాలకి చెప్తున్నాడు. అక్కడ సమస్త దేశాల్లో ఉన్న వారందరినీ కూడా దేవుడైన యెహోవాయే పుట్టించాడని అక్కడ వాక్యము చెప్తా ఉంది. ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి వారి పుట్టుకకు కారణము దేవుడనే విషయము ఈ వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుడు పుట్టించినటువంటి ఈ మనుషుల్లో కొందరు చెడ్డవాళ్ళు ఉంటున్నారు, కొందరేమో మంచి వాళ్ళు ఉంటున్నారు. ఇదేంటి? దేవుడు కొంతమందినేమో మంచివారిగా పుట్టించి మరి కొంతమందినేమో చెడ్డవారిగా పుట్టిస్తాడు. ఆ దేవుడు ఇలా చేస్తాడేంటి అనే ఆలోచన రాకుండా ఉంటుందా? దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఆదాము గారికి పుట్టిన పిల్లలు ప్రాముఖ్యంగా మనకి ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. అందులో మొదటివాడు ఎవరంటే కయీన్, రెండోవాడు హేబేలేమో నీతిమంతుడు, కానీ కయీను మాత్రం దుష్టుని సంబంధి. హేబేలేమో మంచోడు, కయీనేమో చెడ్డోడు. ఇదేమిటి? దేవుడు వీళ్ళిద్దరిని పుట్టించింది దేవుడే కదా, మరైతే ఒకడు మంచోడు ఎందుకు అయ్యాడు, ఒకడు చెడ్డోడు ఎందుకు అయ్యాడు? ఏమండి? అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అందులో పెద్దవాడి పేరేమో యాసావు, చిన్నవాడి పేరేమో
యాకోబు. మళ్ళా వాళ్ళిద్దరిలో యాసావేమో చెడ్డవాడు, వాడు భ్రష్టుడు, వాడు వ్యభిచారి. చిన్నవాడేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని త్రోవల్లో నడిచిన వాడిగా, మంచివాడిగా యాకోబు కనిపిస్తాడు. ఇక్కడ కూడా ఒకడేమో చెడ్డోడు ఉన్నాడు, ఒకడేమో మంచోడు పుట్టాడు. వాక్యంలో మనం ఆలోచన చేయగలిగితే దైవజనుడైనటువంటి ఏలి ఉన్నాడు. ఏలి గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు. ఆ మంచి దైవజనుడైనటువంటి ఏలి కడుపున ఎలాంటి పిల్లలు పుట్టారంట? ఒప్ని, ఫినెహాస్ అనేవాళ్ళు పాపిష్టోళ్ళు పుట్టారు. ఆయనేమో దైవజనుడు. దైవజనుడు కడుపున ఎలాంటి వాళ్ళు పుట్టారు? పాపిష్టి వాళ్ళు పుట్టారు. అక్కడ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఏలి కుమారులు వ్యభిచారులని. దేవుడు వాళ్ళని చంపనుద్దేశించాడని కూడా వాక్యంలో రాయబడింది. అలాగనే వాళ్ళు కూడా చనిపోవటం కూడా వాక్యంలో జరిగింది. ఒక గొప్ప దైవజనుడి కడుపున ఇలాంటి పాపిష్టి పిల్లలు పుట్టడం ఏంటి కదండి? ఎందుకు పుట్టారు ఇలాగా? దేవుడు ఒక మంచి దైవజనుడు కడుపున ఒక పాపిష్టోల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? అందరినీ మంచోళ్ళని పుట్టిస్తే బాగుండు కదా. ఆ తరువాత మనకు కనిపిస్తుంది ఏలి కుమారులు చెడ్డవాళ్ళు కాబట్టి దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్న సంగతి. సమూయేలు సంగతి మనకు తెలుసు కదా. సమూయేలు దేవుని యందు భయభక్తులు గలవాడు, నీతి న్యాయములు అనుసరించిన వాడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు. ఏమండి, అతను ఎవరిది కూడా ఏది కూడా ఆశించలేదు. కానీ ఆ సమూయేలు గారు కడుపును పుట్టినటువంటి ఆ సమూయేలు గారి యొక్క పిల్లలేమో న్యాయం లేనటువంటి వాళ్ళంట, లంచగొండులట. లంచం తీసుకుని న్యాయాన్ని తిప్పేస్తూ ఉండేవారట. ఎవడు డబ్బు ఇస్తే వాడికి అనుకూలంగా తీర్పు చెప్పేవారట. ఈలాగున మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళందరినీ కూడా దేవుడే పుట్టించాడా? ఇంకా కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను, మీరు చూడండి. వాక్యములో మనం కొన్ని మాటలు చూస్తే యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం ఆలోచించవలసిన విషయం. చాలామందికి ఆలోచన వస్తుంది, వీళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళుగా ఉంటున్నారు, వీళ్ళు ఎందుకు మంచివాళ్ళుగా ఉండగలిగారు, వీళ్ళు ఎందుకు భక్తిహీనులు అయిపోతున్నారు, వీళ్ళు ఎందుకు దేవుడికి, సంఘానికి, సహవాసానికి, సేవకుడికి రోజు రోజుకి దూరం అయిపోతూ ఉన్నారు. కొన్ని పాపాలు, కొన్ని లోపాలు, కొన్ని తప్పిదాలు మరలా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాక్యం ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నప్పటికీ, నడిపించే దైవ సేవకులు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ, ఇంత రోషం కలిగి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇంకా తప్పులు ఎందుకు చేస్తున్నారు, కొంతమంది ఎందుకు పాపాలు చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా ఆసక్తికరమైన విషయం మనకు బయటపడుతుంది. అసలు ఎందుకు కొంతమంది చెడ్డవాళ్ళుగా పుడుతున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, నరకానికి కూడా వాళ్ళు పోతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, యోహాను రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. మీకు అర్థమైంది మాట? ఎవరంటే వాళ్ళు దేవుని మూలంగా పుట్టారట. అంటే దేవుని మూలంగా పుట్టారు, ఇంకా చెప్పాలంటే దేవుని ద్వారా పుట్టారు, ఇంకా చెప్పాలంటే దేవుని చేత వాళ్ళు పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు. అంటే దేవుని మూలంగా, దేవుని ద్వారా, దేవుని చేత పుట్టించబడిన ప్రతివాడు కూడా ఏం చేయడట?
పాపము చేయడు. ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్న మాట దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట. ఏంటండి? దేవుని మూలంగా పుట్టినవాడు అనేటువంటి మాట. చూడండి, అక్కడ 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చూడండి, అక్కడ ఆసక్తికరమైన మాట 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో దేవుని బీజం నిలుస్తుందంట. గనుక వాడు పాపము చేయడు. ఇక్కడ మరలా ఇదే మాట రిపీట్ అవుతుంది. ఏది? దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట రెండవసారి రిపీట్ అవుతుంది. అంటే మనం 5వ అధ్యాయం 18వ వచనంలో చదివాము దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట. మరలా 3వ అధ్యాయంలో కూడా మనం ఈ 9వ వచనంలో చదువుతున్నాం దేవుని మూలంగా పుట్టినవాడు అనేటువంటి మాట. అంటే రెండవసారి చెప్తున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని. 3వ రెఫరెన్స్ కూడా ఉంది అక్కడ 5వ అధ్యాయం చూడండి 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించు. చాలండి, ఇక్కడ మరలా 3వసారి ప్రస్తావన. అంటే 3వ అధ్యాయంలో ఒకసారి రాయబడింది, 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో రాయబడింది, 5వ అధ్యాయంలో 2 సార్లు రాయబడింది. మొత్తం 3 చోట్ల దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని రాయబడుతుంది. ఇదేమిటి? దేవుని మూలంగా పుట్టకపోతే మనం ఎవరి మూలంగా పుడతాం? దేవుడే మనల్ని పుట్టించకపోతే మనల్ని ఎవరు పుట్టిస్తారు? ఏమండి, మనల్ని ఎవరు పుట్టిస్తారు? మన పుట్టుకకు కారణం దేవుడు కాకపోతే ఇంకెవరు అంటే వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఒక విషయము, ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఈ లోకములో పుట్టిన వారందరిలో కొంతమంది దేవుని ద్వారా మాత్రమే కాకుండా, దేవుని మూలంగా కాకుండా ఇంకా మరెవరో మూలంగా లేదా మరెవరో ద్వారా వాళ్ళు కూడా పుట్టారు అనేటువంటి అనుమానము, ఆలోచన ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకొక మాట చూపిస్తా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పాడు. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది యజమానుడేమో పొలములో మంచి గోధుమను విత్తాడు, కానీ శత్రువు వచ్చి మనుషులు నిద్రిస్తూ ఉండగా ఏమండి వాడు గురుగులు విత్తి వెళ్ళిపోయాడట. ఈ ఉపమానము యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పిన ఉపమానమే కానీ అది అబద్ధమైతే కాదు. యేసయ్య చెప్పిన మాట ఏది కూడా అబద్ధము కాదు. ఉపమానంలో కూడా నిజమే చెప్తాడు ఆయన. కనుక యేసుప్రభు వారి శిష్యులకి ఈ ఉపమానం అర్థం కాక వాళ్ళు అడిగినప్పుడు ఆ కింద యేసుప్రభు చెప్తున్నాడు చూడండి 37వ వచనంలో. అందుకు ఆయన ఇట్లా మంచి విత్తనం విత్తినవాడు ఎవరంటండి? ఆయన మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరో మనకు తెలుసు కదా. ఎవరైనా యేసు ప్రభువే. ఆ మనుష్య కుమారుడు ఎవరో? యేసు ప్రభువే.
మంచి విత్తనం విత్తిన వాడేమో మనిషి కుమారుడు, పొలము లోకము. పొలమేమో లోకమంట. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే దేవుని సంబంధులు. మంచి విత్తనాలేమో దేవుని సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అర్థమైందండి? ఇప్పుడు దుష్టులేమో గురుగులేమో దుష్టుని సంబంధులు. వాటిని విత్తినవాడు, వాటిని విత్తిన శత్రువు ఎవరంట? అపవాదంట. అపవాదంటే ఎవరు? పుట్టినోట్లో రాయబడింది అక్కడ, సాతాను. సాతానే విత్తాడట గురుగుల్ని. పొలమేమో లోకము, విత్తనాలేమో మనుషులు. పొలమేమో లోకము, విత్తనాలేమో మనుషులు. మంచి వాళ్ళేమో గోధుమలు, చెడ్డవాళ్ళేమో గురుగులు. పొలము లోకము, పొలములో విత్తనాలు విత్తిందేమో మనిషి కుమారుడు. ఆయన మంచి విత్తనాలు విత్తితే సైతాను కూడా వచ్చి అదే పొలములో అదే లోకములో ఏమెత్తిపోయాడంట? దుష్టులైన వారిని, గోధుమలను విత్తి వెళ్ళిపోయాడు అని వాక్యం ఇక్కడ చెప్తారు. అంటే మనకు అర్థమవుతుందా? ఈ లోకములో కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా, ఎంతగా వాళ్ళని నడిపిందామన్నా వాళ్ళు కరెక్ట్గా నడుచుకోవట్లేదు. దేవుని మాటలకు లోబడట్లేదు, చెడుతనాన్ని విసర్జించట్లేదు. ఒక యాసావులాగనో, ఒక కయ్యనులాగనో, ఒక ఒప్ని పినేస్ లాగునో, లేకపోతే ఒక సమూయేలు గారి యొక్క అన్యాయస్తులైనటువంటి కుమారుల్లాగునో, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులుగా మనుషులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మనుషులు ఎవరు అనేది మనం ఆలోచించాలి. మీకు క్లారిటీ రావాలి. ఇంకొక విషయాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. ఈనాడు దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుని మందిరానికి రావాలన్నా, సంఘంలో చేర్చబడాలన్నా, సంఘములో చేర్చబడిన వాళ్ళు చివరిదాకా కొనసాగి వాళ్ళ రక్షణ కాపాడుకొని నిత్య జీవములో వాళ్ళు ప్రవేశించాలన్నా, ప్రియులారా, వారు దేవుని మూలంగా, దేవుని చేత వాళ్ళు సృష్టించబడిన వారైతే, పుట్టించబడిన వారైతే మాత్రమే నిలుస్తారు. దేవుని చేత పుట్టించబడిన వాళ్ళు రక్షణలోనికి రాలేరు. రక్షణలోకి వచ్చిన, అనగా బాప్తీసం పొందిన, దేవుడి మందిరానికి వచ్చిన ఆ తరువాత రక్షణ కాపాడుకోలేరు. ఆ సంఘంలో కూడా వాళ్ళు నిలవలేరు, ఆ సహవాసంలో కూడా వాళ్ళు నిలవలేరు, క్రమంగా భక్తి చేయలేరు, ఆజ్ఞలు అనుసరించలేరు, అనుసరించరు కూడా. తిరుగుబాటుదారుల్లాగా ప్రియులారా వాళ్ళు మారిపోతూ ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం ఇంకా కొన్ని వచనాలు. యోహాను రాసినటువంటి మొదటి యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చూడండి. యేసు ప్రభువారు మాట చెప్తున్నారు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు. చూసారా, లోకంలో ఎంతమంది ఉన్నారండి? కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. ఇంతమంది ప్రజలు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదు? సువార్త వినబడుతుంది కదా, పత్రికల ద్వారా సువార్త వెళ్తుంది, మైకుల ద్వారా సువార్త వెళ్తుంది, యూట్యూబ్ ద్వారా సువార్త వెళ్తుంది, టీవీల ద్వారా సువార్త వెళ్తుంది, రేడియో ద్వారా సువార్త వెళ్తుంది, వ్యక్తిగతంగా కొంతమంది చేసే సువార్త కూడా ప్రజల మధ్యకి వెళ్తుంది. అయినా ప్రజలు అనేక మంది ప్రభు దగ్గరికి రావట్లేదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసయ్య నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడో నా యొద్దకు రాడు. అది ఆయనే ఆకర్షించాలట. ఒకటి దేవుడు పుట్టించాలి, రెండవది పుట్టించిన వారిని కూడా తన సన్నిధికి దేవుడే ఆకర్షించుకోవాలి.
లేకపోతే వాళ్ళు దేవుని సన్నిధికి రారు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు నిలబడరు. ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఏదో బాప్తీసం పొందాం కాదని చెప్పేసి ఎక్కడో ఒక చోట ఏదో ప్రాంతానికి వెళ్ళి ఏదో నామకార్థమైన భక్తి చేస్తారేమో తప్ప దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా వాళ్ళైతే మాత్రం జీవించరు. అది ఎక్కడైతే ఏమిటి, ఏదైతే ఏంటి, ఏ సంఘం అయితే ఏమిటి, ఏ మందిరం అయితే ఏంటి, ఏ పాత్ర అయితే ఏంటి అని అనుకుంటూ ఉంటున్నారు కొంతమంది. వాళ్ళ హృదయాల్లో ద్వేషము, వాళ్ళ హృదయాల్లో పాపము ఏమండి ఉంచుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు సేవకుడికి లోబడరు? సేవకుడి మీదే తిరుగుపడతారేంటి కొంతమంది? సేవకుడిని ద్వేషిస్తావు. ఏ సేవకుడు బాప్తీసం ఇచ్చాడో, ఏ సేవకుడు సంఘంలో చేర్చుకున్నాడో, ఏ సేవకుడి ద్వారా అప్పటిదాకా కట్టబడి పెంచబడి పెరుగుతూ వచ్చారో ఆ సేవకుడిని ద్వేషించి ఆ సేవకుడికి వ్యతిరేకమైపోయి ఆయన విసర్జించి తిరుగుతారేంటి ప్రజలు కొంతమంది? మన దగ్గరేనా అంటే మన దగ్గరే కాదు, ప్రపంచమంతా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏ సంఘానికి వెళ్ళి ఏ పాస్టర్ గారిని కదిపినా మీ సంఘంలో నుంచి ఎవరైనా మిమ్మల్ని ద్వేషించి దూషించి మిమ్మల్ని వ్యతిరేకించి వెళ్ళిపోయారా అని అడిగితే ఏదో కథ ఎవరో ఒకరి గురించి కొంతమంది గురించి ప్రతి సేవకుడి దగ్గర మనకు సాక్ష్యం ఉంటుంది. ఎంత పెద్ద సంఘమైనా సరే ఓ 100,000 మంది వచ్చే సంఘంలో కూడా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచన మనం చేయాలి. దేవుడు పిలిచాడు, దేవుడు రక్షణలోనికి నడిపించాడు, ఒక దైవ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పగించాడు. మరి ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, అవసరమైతే గద్దించమని కూడా ఉంది, శిక్షించమని కూడా ఉంది, బుద్ధి చెప్పమని కూడా ఉంది. ఆదరించేటప్పుడు ఆదరిస్తాడు, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తారు, అన్నీ ఉంటాయి కదా. మరి అన్నీ ఉంటే ఏదో ఒక విషయంలోనే అడ్డు పెట్టుకొని ఎందుకు మనము దూరం అయిపోతూ ఉన్నారు? ఆలోచింపదగిన విషయమే కదా. చూడండి ఇంకొక మాట, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. చూసారా, తండ్రి ఆకర్షింతే వస్తారట. 2, తండ్రి కృప అనుగ్రహిస్తేనే యేసయ్య దగ్గరికి వస్తారట. సరే వచ్చారు, చాలామంది వచ్చారు కానీ మళ్ళీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడే కింద మనం ఆలోచించే అక్కడే యేసయ్య చెప్పేస్తున్నాడు. చూడండి, ఈ హేతువును బట్టి మీతో చెప్పిన నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఇంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా యేసయ్యనే వదిలిపెట్టి వెళ్ళిపోయారట అనేకులు. పైగా ఇంత క్లియర్గా చెప్తున్నాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే నా యొద్దకు వస్తారు అని చెప్పాడు. నా తండ్రి మీ పట్ల కృప చూపితేనే మీరు నా యొద్దకు రాగలుగుతారు అని కూడా చెప్పాడు. కాబట్టి తండ్రి మమ్మల్ని ఆకర్షించాడు కాబట్టి మేము యేసయ్య దగ్గరకు వచ్చాము అనే జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి తండ్రి మాకు కృప చూపాడు కాబట్టి మేము యేసయ్యని వెంబడించాము ఇంతకాలం అనే జ్ఞానం వాళ్ళకి లేదు. ఇంత చెప్పిన వాక్యాన్ని ఏమాత్రం బుర్రకెక్కించుకోకుండా వాళ్ళు అనేకులు యేసయ్యని విడిచిపెట్టి మరి ఎన్నడూ ఆయన అనుసరించకుండా వాళ్ళు నశించిపోయారు. బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? ఇంకొక మాటను చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. చూడండి, నాటని ప్రతి మొక్క తండ్రే నాటుతున్నాడంట. అంటే నాటడము అనేది మనం ఆలోచన చేస్తే పుట్టించడం అని కూడా మనం అనుకోవచ్చు. నా తండ్రి పుట్టించాడు,
నా తండ్రి నాటని ప్రతి చెట్టు ఏమైపోద్ది? పెళ్ళగించబడుతుంది. అంటే అప్పుడు దాకా ఉన్నావు మొక్క ఉండి మొలిచి కాస్త ఎంతో కొంత పెద్దదయ్యింది. కానీ ఏమైందంట? పెళ్ళగించబడింది, పెరికివేయబడింది. ఎక్కడి నుంచి? దేవుని రాజ్యములో నుంచి. దేవుని రాజ్యములో ఉండకుండా వాళ్ళు పెరికివేయబడతా ఉన్నారు. ఇదేంటి? దేవుని పొలంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, కొంతకాలం బాగానే భక్తి చేశారు, బాగానే పెరిగారు, కానీ మళ్ళా వాళ్ళు పెరిగివేయబడ్డారు. అయ్యో ఏంటిది అని అంటే అది తండ్రి చేత నాటబడలేదట. మరి తండ్రి చేత నాటబడకపోతే ఎవరు నాటారు మరి? ఏమండి, ఈ చెట్టును, ఈ మొక్కను నాటింది ఎవరు? తండ్రి నాటలేదా? మరి నాటని చెట్టు అంటున్నాడు ఇక్కడ. అంటే తండ్రి నాటలేదు కానీ మరెవరో నాటేరు. అంటే తండ్రి పుట్టించలేదు కానీ ఎవరో పుట్టించారు. ఇందాక మనం మొదట్లో ప్రారంభంలో చదువుకున్నాం, దేవుని మూలంగా పుట్టిన వాడెవడనో పాపము చేయడు అనే మాట. అంటే దేవుని మూలంగా పుడుతున్నారనే కొన్ని విషయాలు. ఇక్కడ తండ్రి నాటుతున్నాడు అనే మాట మనం కూడా చదువుతున్నాం. అలాగే పొలంలో, లోకమనే పొలంలో మనుష్య కుమారుడే విత్తుతున్నాడు కొంతమందిని, అంటే ఆయన పుట్టిస్తున్నాడు అనే విషయము కూడా ఇక్కడ తేట తెల్లంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వీళ్ళల్లో కొంతమంది పెరికివేయబడుతున్నారు. ఎందుకు పెరికివేయబడుతున్నారు అని అంటే, పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. మనమందరము ఆ పరలోకం కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పరలోకంలో క్రీస్తు సంఘం లేక దేవుని సంఘం లేక దేవుని రాజ్య సంబంధులు అందులో ఉండబోతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే దాన్ని దేవుడు నిర్మించాడు. అది పెండ్లి కుమార్తెలాగా తాను అలంకరించుకుందంట. సంపూర్ణంగా చక్కగా సర్వాంగ సుందరంగా ఆ పట్టణము నిర్మించబడింది. అది పరలోకము నుండి దిగి వస్తున్నట్లుగా భక్తుడైనటువంటి యోహాను గారు ఆయన దర్శనంలో చూశారు. ఆ పట్టణంలోనికి రాకుండా దేవుడే అభ్యంతరకరమైనటువంటి మొక్కల్ని కొంతమందిని పెరికి వేస్తాడు. ఏం చేస్తాడు? పెరికి వేస్తాడు. అందరినీ దేవుడు అక్కడికి చేర్చుకోడు. ఇంకా మనకు ఒక మాట రాయబడింది, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. 9వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు. ఇక్కడ దేవుడు సియోనులో ఒక అడ్డు బండ, ఒక అడ్డురాయిని స్థాపించాడట. సియోనులో ఆ అడ్డు బండ తగిలి కొంతమంది పడిపోతారట. తగిలి చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది.
విశ్వసించువాడు కలవరపడ్డు. ఇదే వాక్యాన్ని ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలో కోట్ చేసి పౌలు గారు చెప్పారు. ఆ రాయి యందు లేక ఆ బండ యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడడు లేక కలవరపడడు అని చెప్తున్నాడు. అయితే అక్కడ మనము యెషయా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయము 14వ వచనం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కుల వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లి పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. అంటే కొంతమంది తొట్టిల్లిపోతారట. యేసుక్రీస్తును చూసి కొంతమంది తొట్టిల్లి పడిపోయే అవకాశం కూడా ఉంది. అంటే దేవుడి రాజ్యంలోనికి దేవుని చిత్తం కానటువంటి, ఆయన సృష్టించినటువంటి, ఆయన ఏర్పరచుకోలేనటువంటి వారెవ్వరు కూడా ఆ సియోను పట్టణానికి రాకుండా, పరలోకంలో ఉన్న సియోను పట్టణానికి రాకుండా ఆయన అడ్డుబండ కూడా వేసాడు. ఆ అడ్డుబండ తగిలి కొంతమంది తొట్టు పడతారు. వాళ్ళు ఎవరు ఆయన అందు విశ్వాసం ఉంచరు. కానీ విశ్వాసం ఉంచి కూడా కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కొంతమంది నాటబడి కూడా పెళ్ళగించబడుతున్నారు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఏమిటి ఇక్కడ మనకు జరుగుతున్నది అంటే 2 విషయాలు ఆలోచింపదగ్గిగా ఉన్నాయి. ఒకటి, దేవుడు పుట్టిస్తున్నాడు. 2, దేవుడు కాకుండా మరెవరో మనుషులను పుట్టిస్తున్నారు. దేవుడు కూడా కొంతమందిని పెళ్ళగించేస్తున్నాడు. మరెవరో కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండకుండా మనల్ని పెళ్ళగించేస్తున్నారు. ఈ 2 విషయాలు మనకి బైబిల్ ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఇంకా ఆలోచన చేస్తే, నేను మొన్న మీకు చెప్పాను కదా, కామెంట్ పెట్టాను అని, సాతాను మనుషులను పుట్టిస్తాడో లేదో సరైన ఆధారం లేదు. కానీ మనుషులు సావుకు మాత్రం సాతాను ప్రేరేపిస్తాడు, సాతాను కారకుడు అవుతాడు అనే విషయాన్ని చెప్పాను. అందులో మీరు ఆలోచన చేయండి. అవును, ఈ లోకంలో కొంతమంది మరణానికి, కొన్ని ప్రమాదాలకి ఏమండి సాతాను కారకుడిగా ఉంటున్నాడు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభువారును ఆయన శిష్యులను పస్కా పండుగ రోజున పస్కాను భుజించడానికి భోజనాన్ని కూర్చున్నారట. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. యోధా యొక్క ఆలోచనలో యోధా, యేసు ప్రభు వారిని నువ్వు యోధా మత పెద్దలకి అప్పగిస్తే వారిని కొంత డబ్బు ఇస్తారు కదా, ఆ డబ్బు తీసుకోవచ్చు కదా, నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు కదా అని సాతాను ఇంతకుముందే ఈ యొక్క యోధాని ప్రేరేపించాడట. కాబట్టి యోధా ఏం చేశాడు? యేసు ప్రభువుని బేరం పెట్టాడు 30 వెండి నాణేలకి అనే సంగతి మనకు తెలుసు. అంటే ఈ యోధా యేసయ్యను అప్పగించడానికి సాతాను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకి వాడు ఏమైపోయాడు? లోబడిపోయి యేసయ్యను అప్పగించేశాడు అన్న సంగతి కూడా మనకే తెలుసు. వాడు ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి బేరం కుదుర్చుకుని వచ్చి మరలా తిరిగి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసయ్యకి ముద్దు పెట్టి మరలా యేసయ్యను అప్పగించేశాడు. ఇప్పుడు యేసయ్యను అప్పగించాలనే ప్రేరేపణ ఎవరిది? సాతానుదే కదా. అలాగే ఈ లోకంలో కొంతమందిని చంపేయమని
పలానోళ్ళు చంపేయాలి అనే ఆలోచన ఎవరిది చెప్పండి? ఇప్పుడు సాతానుదే కదా. అలాగే కొంతమందిని నేను ఈ బతకూడదు, ఎందుకు వచ్చిన బతుకు, నేను చచ్చిపోవాలి అని చచ్చిపో అని ఆలోచన పుట్టించేది ఎవరు అంటే వాడు నీ చేయి పట్టుకుని నేను ముందుకు లాక్కి వెళ్ళకపోవచ్చు, కానీ వాడు నీ బుర్రలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో వాడు ఆలోచన పెడతాడు. ఎవరినో తిట్టమని ఆలోచన పెడతాడు, లేదా ఎవరినో కొట్టమని ఆలోచన పెడతాడు. తిట్టమని ఆలోచన పెడితే వాడు తిడతాడు, కొట్టరా అని ఆలోచన పుట్టిస్తే వాడు కొడతాడు. ఈ ఆలోచనకి వీళ్ళందరూ ఏమైపోతున్నారు? లోనైపోతూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తుంటే ఈ లోకంలో జరుగుతున్న కొన్ని నాశనాలకి కారకుడు సాతాను అని తెలుస్తుంది. అర్థమవుతుందండి? తిట్టమని ప్రేరేపించేది సాతాను, కొట్టమని ప్రేరేపించేది సాతాను, దొంగతనం చేయమని ప్రేరేపించేది కూడా సాతానే, కొన్ని చేయకూడనటువంటి పనులు, పాపిష్టి పనులు చేయమని కూడా ప్రేరేపించేది కూడా సైతానే. సాతానే ప్రేరేపిస్తున్నాడు వీళ్ళందరినీ. అంటే కొన్ని నాశనాలు కారకుడు సాతానే అని మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మరి కొంతమంది పుట్టుకకు, కొంతమంది పుట్టడానికి కూడా కారకుడు ఎవరంట? యేసే చెప్పేశాడు కదా, మంచి విత్తనాలు విత్తినవాడేమో మనిషి కుమారుడు, పొలమేమో లోకము, మంచి విత్తనాలేమో రాజ్య సంబంధులు అన్నాడు. లోకములో రాజ్య సంబంధులు విత్తింది ఏమో యేసు ప్రభు. మరి దుష్టులైనటువంటి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, ఏసావు లాంటి వాళ్ళని, అలాగే కయీను లాంటి వాళ్ళని, ఒప్ని పినేహాసు అయినటువంటి ఆ ఏలీ కుమారులు, దైవజనుడైన ఏలీ కుమారు లాంటి వారిని, గొప్ప ప్రవక్త అయిన సమూయేలు గారికి పుట్టినటువంటి ఆ బిడ్డలు అన్యాయస్తులైనటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ పుట్టించింది ఎవరు? మరి మనకి ఆన్సర్ అర్థమవుతుంది కదా, సాతాను. ఇదేంటి సాతాను పుట్టించడం ఏంటి మనల్ని? చిచ్చి, సాతాను సృష్టికర్త ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. మరి వాక్యంలో మనం ఏం చదివాం? సమస్త దేశములారా, చూడండి 100వ కీర్తన మొదటి వచనం, 100వ కీర్తన మొదటి వచనం, నువ్వు ఎందుకు దుష్టుడిగా ఉంటున్నావు? నువ్వెందుకు దుష్టురాలుగా ఉంటున్నావు? నువ్వెందుకు ఎంతసేపు సేవకులను ద్వేషిస్తూ ఉంటావు? నువ్వెందుకు ఎంతసేపు సేవకుడికి వ్యతిరేకంగా ఉంటూ, ఆలోచిస్తూ, మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ ఉంటావు? నువ్వెవరివి? నువ్వు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా? అంటే నువ్వు దేవుని వల్ల పుట్టావా, దుష్టుని వల్ల పుట్టావా? ఈ వాక్యం ద్వారా తెలుసుకోండి. మీరు దేవుని మూలంగా పుట్టిన వారైతే మీరు పాపం చేయరు. మీరు దేవుని మూలంగా పుట్టిన వారైతే మీరు దేవుని వాక్యానికి లోబడతారు, క్రమశిక్షణకు లోబడతారు, మిమ్మల్ని నడిపే దైవ సేవకుడికి లోబడతారు, సంఘ క్రమానికి లోబడతారు. సంఘ క్రమం అంటే ఏంటి? మీకు నేను చాలాసార్లు చెప్పాను, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్తాను మీకు ఈ విషయాన్ని. సంఘ క్రమం అంటే ఏంటి? సంఘం అందరూ కలిసి మనం ఎలా చేద్దాం అనుకుంటే అది సంఘ క్రమం అనుకుంటారు చాలామంది. సంఘ క్రమం అంటే అది కాదు. సంఘానికి సేవకుడే ఒక క్రమం పెడతాడు, అది సంఘానికి ఉండే క్రమం. ఈవేళ మనం అందరం కలిసి కూటమి పెట్టుకుందామే అని మీరందరూ అనుకుంటే మీరు కూటమి పెట్టుకునేది అది క్రమం కాదు. ఈవేళ మనం ఫలానా తారీఖున కూటమి పెట్టాలనుకుంటున్నాను నేను, ఆ రోజు కూటమి పెట్టుకుందాము, అందరు రావాలని క్రమం పెట్టేది ఆయన. కాపరి, సంఘాన్ని నడిపించేది నాయకుడు ఆయన. ప్రథమ కాపరి యేసుక్రీస్తు కనపడ్డ ఆయన మనకి ప్రత్యక్షంగా కనపడేది దేవుని సేవకుడు మాత్రమే. మరి ఈ సేవకుడి క్రమానికి నువ్వు లోబడవే. ఆయన మీద అసూయ పడిపోతూ ఉంటారు కొంతమంది, ఏమండి, ఆయన ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, చెడ్డ ప్రసారం చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులకు ఆటంకం కలిగిస్తూ ఉంటారు, వాళ్ళ పేరు చెడ్డదని చెప్పి ప్రసారం చేస్తూ ఉంటారు. ఏంటి ఇలా జరుగుతుంది? అసలు వాళ్ళు ఆ సంఘ విశ్వాసులేనా? ఆ సేవకుడు ఆ సంఘానికి చెందినలేనా? పాస్టర్ గారు బిడ్డలేని వాళ్ళు అయితే అలా చేస్తున్నారు ఏంటి వాళ్ళు అని ఆలోచన మీకు వస్తుందా బిడ్డలారా? చదవండి అక్కడ, సమస్త దేశములారా
యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. చూడండి, ఇంక చాలండి అక్కడ. ఆయనే మనలను పుట్టించెను సమస్త దేశములారా అన్నాడు పైన. ఆ కింద ఏం చెప్తున్నాడు? యెహోవాయే మనల్ని పుట్టించాడు అని. మరి దేవుడే పుట్టిస్తే ఈ చెడ్డ వాళ్ళందరూ ఎలా వచ్చారు అంటే, ప్రతి వారి పుట్టుకకు కారణము దేవుడు మాత్రం కాదు అని మనకి ఈ వచనాలు బట్టి అర్థమవుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే, దేవుని అనుమతి ఉంది. ఈ లోకంలో దేవుని అనుమతి లేకుండా, అంటే దేవునికి తెలియకుండా అందరూ పుట్టలేదు. ఒక వచనం మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 13వ వచనం చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం. నా తల్లి గర్భమందు నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. చూడండి, ఇది పెద్ద విచిత్రమైన మాట ఇది కాదు కదా. మనం అందరం ఎలా పుట్టాము? తల్లి గర్భంలోనే కదా. ఏమండి, మన తల్లి గర్భంలోనే పుట్టాం. ఇక్కడ కూడా రాయబడింది అదే, తల్లి గర్భంలోనే నన్ను నిర్మాణం చేసావని. కానీ అక్కడ కింద మనం చదివితే 16వ వచనంలో ఒక మాట, విచిత్రమైన మాట 15వ వచనంలో ఉందో చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చాలండి, ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, భూమి యొక్క అగాధ స్థలములలో. భూమి అంటే మనకి ఎంత ఉన్నది కదా భూమి. ఈ భూమి యొక్క ఎంతవరకైతే ఉందో ఈ లోకములో ఎక్కడో ఒక ప్రత్యేకమైన స్థలం కూడా ఉందట. అది అగాధ స్థలం. ఏంటండి? ఒక అగాధ స్థలం ఉందంట. అది కూడా స్థలమే, భూమి యొక్క స్థలం అది. కాకపోతే అక్కడ అంతా అగాధం, మనకి కనిపించదు. మనిషికి కనిపించినటువంటి ఏదో ఒక స్థలం ఉందంట. అది అగాధ స్థలం అని ఇక్కడ రాయబడింది. అక్కడ నిర్మాణం జరుగుతుందంట. అదేంటి? మనం నిర్మించబడింది తల్లి గర్భంలో కదా. మరి అగాధ స్థలం, భూమి యొక్క అగాధ స్థలంలో అక్కడెక్కడో నిర్మాణం ఎలా జరుగుతుంది అని ఆలోచన చేయగలిగినప్పుడు ఇక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. బైబిల్లో రాయబడి ఉంటుంది, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ కేవలము జీవింపజేస్తుంది అని రాయబడి ఉంటుంది. అంటే 2 వేరు చేస్తున్నాడు. శరీరాన్ని, ఆత్మను వేరు చేస్తున్నాడు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అని అంటాడు వాక్యంలో కదండి. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అనే మాట కూడా మనం బైబిల్లో చదువుతున్నాం. ఇక్కడ ఆలోచన చేస్తే మనందరి యొక్క శరీరము తల్లి గర్భంలోనే నిర్మాణం అవుతుంది కదా. 9 నెలలు పూర్తయిన తర్వాత మనము సంపూర్ణ అవయవాలన్నిటితో మనము జన్మిస్తూ ఉన్నాం. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మరి భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మాణం అయ్యేది ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ప్రియులారా, శరీరము తల్లి గర్భంలో నిర్మాణం అయితే ఆత్మ భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మాణం జరుగుతుంది. అంటే ఆత్మ సృష్టించబడుతుంది. శరీరమేమో తల్లి గర్భంలో సృష్టించబడుతుంది, ఆత్మేమో భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడుతుందని బైబిల్ పండితులు తేల్చి చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే ఈ ఆత్మలు తయారు చేసేటువంటి ఒక స్థలం ఉంది. శరీరమేమో అమ్మ గర్భంలో తయారైపోతుంది, కానీ ఆత్మ మాత్రము తయారవుతుంది. అంటే శరీరము సృష్టించబడింది, ఆత్మ కూడా సృష్టించబడింది. మీరు గుర్తుపెట్టుకోండి, మనమందరము సృష్టించబడిన వాళ్ళమే తప్ప మనం ఎవరం కూడా స్వయంభవులము కాదు. దేవదూతలే కానీ, మనుషులే కానీ ఎవ్వరు కూడా స్వయంభవులు
కాదు. స్వయంభవుడు ఎవరు? దేవుడు మాత్రమే. ఆయనకు తనంతట తానే ఉన్నాడు. కానీ మనమందరము దేవుని ద్వారా, దేవుని మూలంగా మనము జన్మిస్తూ ఉన్నాం. అదేంటి అక్కడ తయారవటం ఏంటి? సరే తయారైతే ఇప్పుడు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశోధన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 128వ కీర్తన 127వ కీర్తన 3వ వచనంలో ఒక వాక్యం ఇలా ఉంటుంది: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అంటే గర్భఫలం అంటే ఏంటి? ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఒక ఫలం, గర్భఫలం. చెట్లకు కాసే కాయల్ని మనం ఫలం అంటాం. అలాగే మనిషి గర్భాన్ని పుడుతున్న వాళ్ళు కూడా ఒక ఫలం, కడుపు పండింది అంటారు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము అని రాయబడింది. అంటే పుడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ఒక బహుమానంగా ఇస్తున్నాడు అనేటువంటి అర్థము ఇక్కడ వాక్యంలో వస్తుంది. మరి అలా అయితే దేవుడు దుష్టులైన వారిని, పాపిష్టులైనటువంటి వాళ్ళని దేవుడు మనకు బహుమానంగా ఇస్తున్నాడా? అదేంటి మరి దుష్టులైన వాళ్ళని, పాపిష్టులైన వాళ్ళని దేవుడు మనకు బహుమానంగా ఇవ్వడం ఏంటి? కొంతమంది పాపిష్టోళ్ళకి కూడా ఉండట్లేదు పిల్లలు. లోకంలో మనం చూస్తే చూడండి, ఎక్కడో పనికిమాలి పని చేసి వస్తుంది, వాళ్ళ అమ్మకి తేలదో, వాళ్ళ బావుకి తేలదో, ఎక్కడో ఎవరితోనో కనెక్షన్ పెట్టుకుని వాడితో పాపిష్టి పనులని జరిగించేసి వచ్చేస్తుంది. కానీ అదేంటో కానీ ఆమెకి గర్భము ధరించేస్తుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఎక్కడో ఒక అమ్మాయి మీద నలుగురు, ఇద్దరు ఇలా కొంతమంది అగాత్యం చేసి అత్యాచారం చేస్తుంటే పాపం ఆ అమ్మాయి కూడా ఏమవుతుంది? గర్భం ధరించేస్తుంది. మరి ఇక్కడ ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈమెకి దేవుడు బహుమానంగా ఇచ్చాడా? నేను భలేగా వీళ్ళందరూ ఇలా చేశారు, నీకు నేను అత్యాచారం చేశారని బహుమానంగా ఇచ్చాడా? అది బహుమానంగా తీసుకోవాలా? ఈ పాపిష్టి మనిషికి సక్రంగా పెళ్లి చేసి కొంతమంది తల్లిదండ్రులు చూసి పిల్లకి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసి ఏమండి వాళ్ళని ఒక ఇంటోళ్ళుగా చేస్తే సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. కానీ వీళ్ళకి ఉట్టినే పిల్లలు పుడుతున్నారు. ఈనాడు మనం ఆలోచన చేస్తే అక్కడక్కడ మనం చదివితే కనీసేసి ఎక్కడో చెత్తపుట్టలో పాడేసేసి ఎవరికి తెలియదు అనుకుని వచ్చేస్తున్న దౌర్భాగ్యులు కూడా కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ వాళ్ళకిచ్చి వీళ్ళకి ఇవ్వకపోవటం ఏంటి? ఇది ఎలా జరుగుతుంది? వీళ్ళందరినీ దేవుడే ఇలా బహుమానాలకు ఇస్తున్నాడా? పోనీ మంచి వాళ్ళకి ఇస్తాడంటే పర్వాలేదు, పాపిష్టోళ్ళకి కూడా దేవుడు ఇస్తున్నాడా అనే ఆలోచన ఈనాడు చాలా మందిలో ఉంటూ ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలసింది, మనకు అర్థమవుతున్నది, క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మాత్రమే కాక మరెవరో మనుషులను పుట్టించేస్తున్నాడు. దేవుని చిత్తంతో పుట్టట్లేదు. దేవుడు ఏర్పరచుకుని దేవుడు కావాలని వాళ్ళు పుట్టించట్లేదు. దేవుని చిత్తం కాకపోయినా, దేవుడు ఏర్పరచుకోకపోయినా, దేవుని చిత్తం కాని వారిని ఎవరో ఈ లోకంలో పుట్టిస్తున్నారనే విషయము అర్థమవుతుంది. అంటే అక్కడెక్కడో పిల్లలు పుట్టేటువంటి ఆ కలయిక ఎక్కడో జరుగుతూ ఉంది. ఈ లోపల ఈ యొక్క భూమి యొక్క అగాధ స్థలంలో తయారవుతున్నటువంటి ఆత్మల్లో ఒక ఆత్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. ఎవరు ఇలా చేస్తున్నారని అంటే, ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మనకు కనపడుతుంది ఏంటంటే, పాతాళ లోకానికి ఒకడు అధికారిగా ఉన్నాడట. దేనికి అధికారిగా ఉన్నాడు? ఏమ్మా, పాతాళ లోకానికి ఒకడు అధికారిగా ఉన్నాడంట. వాడెవరు? సాతాను. హల్లెలూయా. మరి దీనినే మనం నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవు అన్నాను నేను. కానీ ఆధారాలు అయితే ఉన్నాయి కదా, కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ వాటిని మరింత క్లియర్గా మనం నిర్ధారించడానికి సరైన ఆధారము కానీ దొరకట్లేదు మనకి. ఒకడేమో దుష్టుడు విత్తుతున్నాడు అని రాయబడింది, దుష్టుడు నాటుతున్నాడని కూడా తెలుస్తుంది. దేవుడు నాటలేదు, కానీ మరి ఎవరు నాటారు? దుష్టుడే నాటాడు. దేవుడు విత్తలేదు, మరి ఎవరు విత్తారు? దుష్టుడే విత్తాడు.
దేవుడు ఇలాంటి దుష్టులను పుట్టించలేదు, మరి ఎవరు పుట్టించారు? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో పాపం చేయడని రాయబడింది. మరి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అన్నప్పుడు మనమందరము దేవుని చేతే పుట్టించబడితే మనలో కొంతమంది ఎందుకు పాపం చేస్తున్నారు? ఒక విషయం ఏంటంటే, దేవుని వాక్యం వినకముందు, దేవుని దగ్గరికి రాకముందు ఒకవేళ పాపం చేస్తే చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయబడింది. సరే, అప్పుడు ఎప్పుడో తెలియక మనం చేసాం. ఏమండి, ఇప్పుడు వాక్యం విన్నాము, దేవుని వాక్యం చేత మనం ఉపదేశించబడుతున్నాము, తప్పు అని తెలుసుకున్నాం, అయినా మరలా అదే తప్పు మళ్ళీ చేస్తున్నాం ఏంటి? మనం మళ్ళీ అదే తప్పు చేస్తున్నారేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనకి బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. నువ్వు మరలా పాపం చేస్తున్నావంటే, నువ్వు దేవునికి లోబడట్లేదంటే, నువ్వు ఒక ఇస్కరియోతు యోధాలాగా ద్రోహిగా ఉన్నావంటే, లేకపోతే ఒక దొంగగా నువ్వు ఉంటున్నావంటే, లేదా ఒక మోసగాడిగా నువ్వు ఉంటున్నావంటే, లేదా ఒక నరహంతకుడిగా ఉంటున్నావంటే, లేదా ఒక ఏలి కుమారులాగా ఉంటున్నావంటే, లేదా ఒక సమూయేలు కుమారులాగా ఉంటున్నావంటే, లేదా ఒక యాసావులాగా నువ్వు ఉంటున్నావంటే, దాని అర్థం నిన్ను పుట్టించిన వాడు దుష్టుడైన సాతానే. అందుకనే వాక్యంలో యేసుక్రీస్తు అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు అని డైరెక్ట్గా యేసుప్రభు చెప్పాడు. అంటే మిమ్మల్ని కన్న తండ్రి ఎవరు? అనగా మిమ్మల్ని పుట్టించింది ఎవరు? సాతాను. అందుకే మీరు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, నన్ను కూడా ద్వేషిస్తున్నారు. నన్ను ద్వేషిస్తున్నారంటే దానికి కారణం అది, మీరు దుష్టుని సంబంధాలు కాబట్టి నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అపవాది పిల్లలు కాబట్టి, వాడు సృష్టించిన పిల్లలు కాబట్టి, వాడి ద్వారా మీరు సృష్టిలోకి వచ్చారు కాబట్టి అని అక్కడ యేసుప్రభు కూడా చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ మీరు ఆలోచన చేయండి. నీ క్రియల్లో నీలో మార్పు రావట్లేదా? నువ్వు మార్పు చెందలేకపోతున్నావా? ఎందుకు మార్పు చెందలేకపోతున్నావు? ఎందుకు మరలా నువ్వు పాపిష్టి పనులు చేస్తున్నావు? నువ్వు మరలా ఎందుకు తిరుగుబాటుదారిగా ఉన్నావు? ఎందుకు నీకు లోబడే మనసు ఉండట్లేదు? ఎందుకు నీకు విధేయత ఉండట్లేదు? ఎందుకు నీకు భయం ఉండట్లేదు? ఎందుకు నీకు భక్తి ఉండట్లేదు? ఎందుకు నీకు ప్రార్థన క్రమం ఉండట్లేదు? ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి. అంతేకాదండి, ప్రాముఖ్యమైన మాట ఇంకోటి ఏంటో తెలుసా? ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చర్చిల్లోనే ఉన్నారు. ఏ చర్చిలో ఉన్నారు? లోకంలో అన్ని చర్చిల్లోనూ ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటారు. ఎందుకు వీళ్ళు అందరూ వాడంటే, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. మరి ఆత్మ లేనివాడు ఆయన వాడు కాకపోతే వాడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? వాడిని ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళారా, మీరు సైతాను పిల్లలు కానా? మీరు దుష్టుని పిల్లలు కానా? అందుకే మీరు మరలా పాపంలో లోకంలో పడిపోతున్నారా? భక్తిహీనులు అయిపోతున్నారా? అన్యాయస్తులుగా అక్రమకారులుగా జీవిస్తున్నారా? ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే యుగ సమాప్తి వరకు ఇద్దరినీ పెరగనిస్తాడట. కానీ గురుగుల కంటే ముందుగా గోధుమలను కూర్చి ఆయన ఏం చేస్తాడంట? కొట్లో పోస్తాడు. తర్వాత గురుగులన్నిటిని తీసుకెళ్ళి అగ్గులో వేస్తాడు. వాక్యములో మనకి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెప్పే ఒక విషయం ఏంటంటే, మొదటి పునరుత్థానం. ఏంటండి? మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారందరూ ధన్యులు, వాళ్ళే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. అర్థమైందండి? అంటే సంఘము ఎత్తబడుతుంది. మొదటి పునరుద్ధానంలో ఎవరు ఎత్తబడతారండి? సంఘం. చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి బతుకుతారు. ఇంకా అప్పటికింకా బతుకున్న వారిలో ఎవరు దేవుని బిడ్డలో వాళ్ళు ఆ వెనకాల ఆకాశ మండలానికి వెళ్ళిపోతారని పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు గురుగులు వాళ్ళు ముందు గోధుమలు కూర్చబడినట్లుగా ముందు
ఆయన వాళ్ళందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మధ్యాకాశానికి వెళ్ళని ప్రతివాడు కూడా గురుగే. ఆ గురుగులన్నీ కూడా దేవదూతలు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంట? అగ్గులో వేసేస్తారు. మరి నువ్వు పునరుత్థానం చెందే స్థితిలో ఉన్నావా? పరిశుద్ధుల స్థితిలో మీరు ఉన్నారా? దేవుని యొక్క భయభక్తుల్లో క్రమంలో క్రమశిక్షణలో మీరు ఉన్నారా? ఇంకా అవినీతిపరుడిగానే లోకస్తురాల్లో కానీ మీరు జీవిస్తున్నారా? ఆలోచించుకోండి. జాగ్రత్త, భయభక్తులు కలిగి ఉండండి. చివరికి ఒక మాట హెచ్చరిక ఏంటంటే, వాక్యములో యేసుప్రభు చెప్పిన ఒక మాట, నేను మీలో మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? ఏంటండి? నేను 12 మందిని ఏర్పరచుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు. దేవుడు 12 మందిని ఏర్పరచుకున్నాడంట. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే దేవుని రాజ్య సంబంధులు. మొన్నటి వరకు ఏమి వింటా వచ్చాం? అమ్మగారు కూడా ఏ వాక్యం చెప్పారు మీకు? ఏర్పరచబడిన వారు గురించి చెప్పారు కదా. పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కాదు అని వింటా వచ్చారు కదా. మరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకునే మాటలు మనం వింటూ వచ్చాం కదా. ఎట్లారా అర్థమవుతుందా? మరి ఏర్పరచుకున్న వారిలో కూడా ఒకడు ఏమైపోయాడు? నశించిపోయాడు. ఎవడు వాడు? ఇస్కరియోతు యోధా. అంటే ఈ రాత్రి ఈ మాటలు వెంటనే మీ అందరికి ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు దేవుని ద్వారా, దేవుని మూలంగా, దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత ఏర్పరచబడిన వారైనప్పటికీ కూడా మీరు దుష్టునికి చోటిస్తే ఇస్కరియోతు యోధాలాగా, ఏర్పరచబడినటువంటి ఇస్కరియోతు యోధాలాగా ఏమైపోతారు? నశించిపోతారు. అలా మీరు నశించిపోకుండా ఉండడం కోసమే, మీ కళ్ళు తెరవబట్టడం కోసమే, మీరు జాగ్రత్త పడటం కోసమే ఈ రాత్రి ఈ వాక్యము మిమ్మల్ని హెచ్చరించాలని దేవుని చేత ప్రేరేపించబడి చెప్పబడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఓ నేను ఏర్పరచబడిన వాడినే, నేను దేవుని సన్నిధిలోనూ ఉన్నానులే అని అంటే, ఇస్కరియోతు యోధాలా కూడా ఏర్పరచబడిన వాళ్ళు కూడా సాతాను చేత ప్రేరేపించబడి, శోధించబడి, సాతాను తలంపుల చేత వాళ్ళు శోధించబడి, ఆఖరికి దేవుని యొక్క ఏర్పాటు నుంచి వాళ్ళు తప్పిపోయి నశించిపోయే అవకాశము ఉన్నది. అలాంటి పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి బిడ్డలారా. దేవుని చిత్తమైతే మరొక అంశంతో, మరొక విషయాలతో మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం అందరం కూడా వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. మనం రక్షించబడాలి, మన పరలోకం చేరాలి అనేదే దేవుని ఉద్దేశము, మా ఉద్దేశము అయి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం.